నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటు చూడండి, నిన్న మనం అనుకున్నాం, ఒక వీడియో కూడా చేసాం దీని గురించి. రంగన్న మృతి వెనుక ఏదైనా జరిగి ఉండవచ్చు. ఎవరి రంగన్న? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, అదే విధంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వాచ్మెన్. ఆయన మొన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూడండి, రంగన్న మృతి వెనుక ఏదైనా జరిగి ఉండొచ్చు. డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి మరణాలు అనుమానాస్పదమే. జగన్ ఆలోచన వెరైటీగా ఉంటుంది, అది దేశంలో ఎవరికి రాదు అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తాడు. ఇదేదో హత్యలాగే ఉంది, ఇది సాధారణ మరణం కాదు, ఆ మరణం మీద విచారణ జరిపించాలని కూడా ఆదినారాయణ రెడ్డి గారు కోరుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి వెనక ఏదైనా జరిగి ఉండవచ్చునని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుమానం వ్యక్తం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మేకి లేదు, అంతకన్నా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా నమ్మేకి లేదు. ఖచ్చితంగా దీని వెనక ఏదైనా జరిగింది, జగన్ ఆలోచనలే వెరైటీగా ఉంటుంది, అది దేశంలో ఎవరికి రాదని కూడా చెప్పాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఇలాంటివి చేయడం సులభం. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారని విలేకరులు ఆదినారాయణ రెడ్డిని ప్రశ్నించగా, జగన్ ఆలోచన వెరైటీగా ఉంటుంది, అది దేశంలో ఎవరికి రాదు. ఉదాహరణకు, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి సింగపూర్, దుబాయ్, మలేషియా, కువైట్ ఇలా ఎక్కడికెక్కడికో పోతాడు. 3 నెలల్లో 4 నెలల్లో అక్కడ ఉంటాడు. 200 కోట్లతోనో 300 కోట్లతోనో 400 కోట్లతోనో ఇక్కడికి తిరిగి వస్తాడు. మళ్ళీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో 20,000కో 30,000కో ఉద్యోగంలో చేరిపోతాడు. ఇట్లుంటుంది జగన్మోహన్ రెడ్డి స్కెచ్ స్కీము. కాబట్టి అతన్ని నమ్మేకి లేదు, విచారణ చేయండి అంటున్నారు. అదే విధంగా పోలీసులు ఏమంటున్నారు ఈ కేసు విషయంలో ఒకసారి చూద్దాం. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాలపై అనుమానాలున్నాయి. కడప ఎస్పీ అశోక్ కుమార్ గారు ఏం చెప్తున్నారు చూద్దామనండి. ఇప్పటి వరకు చనిపోయినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 వరకు 5 నుంచి 6 మంది వరకు చనిపోయారు. అవును. 2019లో శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు, 2022లో గంగాధర్ రెడ్డి చనిపోయారు, 2024లో అభిషేక్ రెడ్డి చనిపోయారు, అంతకుముందు నారాయణ చనిపోయాడు, ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. ఈ చనిపోయినటువంటి మరణాలన్నీ కూడా ఒక సీక్వెన్స్ పద్ధతిలో జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఇవి సహజమైనటువంటి మరణాల, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి కడప ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు మొత్తం ఒకరు 5 మంది ఇప్పటికి చనిపోవడం జరిగింది. ఈ సీక్వెన్స్ చూస్తే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి సహజ మరణాలా లేక దీని వెనుక అవినాష్ రెడ్డో, జగన్మోహన్ రెడ్డో, భారతీ రెడ్డో హస్తం ఉందా అనే దాన్ని విచారణ చేసి తెలుసుకుంటాము అని చెప్తున్నారు. దానికి ఒక స్పెషల్ టీం కూడా అరేంజ్ చేస్తానని చెప్తున్నారు. సో మనం నిన్నే వీడియోలో చర్చించుకున్నాము, ఇవి సహజ మరణాలు లాగా కనపడలేదు. వరుసగా చూస్తే ఇప్పటి వరకు 5 మంది రంగన్నతో సహా సాక్షులు మొత్తం ఏదో ఒక రూపంలో చనిపోయారు. కాబట్టి పోలీసులు దీన్ని సహజ మరణాలు కాకుండా కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తే కానీ దీని వెనక ఉన్న వాళ్ళు బయటపడే అవకాశం లేదు. సో చూద్దాం పోలీసులు ఏం చేస్తారో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.